ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలామంది బాధపడ్డారు, చాలామంది దుఃఖపడ్డారన్న మాట తెలిసినప్పుడు ఎంతో వేదన కలిగింది. ముఖ్యంగా మన వర్షిప్ కాన్ఫరెన్స్లో డే 1 దేవుని భయం గురించి మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి ఒక్కరు దేవుణ్ణి కీర్తించాలి, దేవునికి ఇవ్వాల్సిన స్తుతి ఇవ్వలేదు అన్న కాంటెక్స్ట్లో మాట్లాడుతూ మనం అడ్రస్ చేస్తూ వచ్చాము. ఈరోజు దేవుణ్ణి స్తుతించమంటే ఏదో ఒక రీతిగా సాకులు చెప్తూ ఉంటారు. అది అట్లా అంటారు, ఇది ఇట్లా అంటారు, కొత్త పాట పాడితే సినిమా పాట అంటారు, ఆ పాట అంటారు, ఈ పాట అంటారు అని మాట్లాడుతూ విత్ అ హై రెస్పెక్ట్, బై నో మీన్స్ వీ హ్యావ్ ఎనీ డిస్రెస్పెక్ట్, బట్ విత్ హై రెఫరెన్స్ అండ్ క్రాస్ రెఫరెన్స్గా ఆంధ్ర క్రైస్తవ కీర్తన గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈరోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది. అదే సమయంలో ఎంతోమందికి మిస్అండర్స్టాండ్ అవుతానికి కారణం ఏంటంటే, అది మిస్ప్రిసీవ్ అవుతానికి కారణం ఏంటంటే, దాంట్లో కాంటెక్స్ట్ని జస్ట్ మధ్యలో తలతోక లేకుండా మధ్యలో కట్ చేసిన దానికి అది ఎంతోమందికి అర్థం కాక వారి భావాల్లో దెబ్బతూరటం జరిగింది. మన చెప్పను ఉద్దేశించింది ఏ రీతిగానే దేవుని స్తుతించండి అయ్యా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లేమింగ్ అండ్ క్రిటిసైజింగ్. కానీ ఎంతోమందికి అది ఎలాగెళ్ళిందంటే, రాజ్ ప్రకాష్ పాల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలంతా సినిమా పాటలు అన్నాడు అని తప్పుడు అర్థం తెలియంది. దాన్ని బట్టి నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. అండ్ ముఖ్యంగా సేవకులకి, సంఘాలకి తెలియజేయాలని ఆశపడుతున్నాను. వీ లవ్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. పుట్టకతో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వింటూ పెరిగిన వారిమే, అండ్ ఎన్నో చక్కని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతూ వచ్చిన వారిమే.